ఆలు చోలే మసాలా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. పూరీకైనా, రోటీస్కైనా, పరోటాస్కైనా చాలా టేస్టీగా ఉంటుంది. 5-6 గంటల పాటు నానబెట్టుకున్న తెల్ల శనగలు, 3 ఆలులు హాఫర్కి కట్ చేసుకొని కుక్కర్లో పెట్టి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని 4 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. స్టవ్ పైన మరొక ప్యాన్ పెట్టుకొని 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి కొంచెం మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. దీనిలోనే కరివేపాకు, మెంతి వేసుకొని ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీనిలోనే 2 మీడియం సైజు టమాటాలు చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. టమాటాలకు ఆయిల్ మీదకి వచ్చేంత వరకు ఉడికించుకొని రుచికి సరిపడా కారం, సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని దీనిలోనే శనగలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. శనగలు కొంచెం ఫ్రై అయ్యాక స్మాష్ చేసి పెట్టుకున్న ఆలుని కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. కొంచెం ఉడికాక గరం మసాలా, ధనియాల పొడి వేసుకొని ఒకసారి అంతా కర్రీని కలుపుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే ప్యాన్కి అంటుకుంటుంది. కొంచెం కర్రీ దగ్గరికి వచ్చాక కొత్తిమీర చల్లుకొని బౌల్లో సర్వ్ చేసుకోవడమే. కర్రీ ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ పైన మరొక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడయ్యేంత వరకు వేడి చేసుకోవాలి. ఆయిల్ మీద పొగలు వచ్చేంత వరకు వేడి చేసుకోవాలి. తర్వాత ఈ పూరీని వేసుకుంటే మొత్తం ఒకేలాగా పొంగుతుంది. ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే పూరికి ఆయిల్ ఎక్కువ పట్టుకోదు. ఈ పూరితో ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు.